2023 డిసెంబర్లో కేంద్రం 23 జాతీయ హైవేలు నిర్మించడానికి అనుమతించింది. ఒకవైపు చైనా మనలను కవ్విస్తున్న సమయంలో ఈ రహదారుల నిర్మాణం చాలా కీలకంగా మారుతుంది. యుద్ధం వస్తే వెంటనే బలగాలను, మందుగుండు సామాగ్రిని తరలించడానికి ఈ రహదారులు ఉపయోగపడతాయి. కేంద్రం లదఖ్లో ఇన్ని అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టినప్పుడు ఆ ప్రాంతం అన్ని రాష్ట్రాల మాదిరిగానే అభివృద్ధి చెందుతుంది. ఇది లదఖ్కే కాకుండా యావత్ భారతదేశానికే ఉపయోగపడుతుంది. దీనికి తోడు కేంద్రం చేపట్టిన అభివృద్ధి కల్పన వల్ల పర్యావరణ హితంగా ఎటువంటి నష్టము లేదు. కానీ డీప్ స్టేట్ ప్రతినిధి సోనం వాంగ్చుక్ మాత్రం వీటన్నిటిని నిలిపివేయాలని నిరాహార దీక్షకు దిగాడు. అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల లదఖ్లో పర్యావరణం దెబ్బతింటుందని అబద్ధాలను ప్రచారం చేశాడు. ఇతని వెనుక డీప్ స్టేట్ ఉండడం వల్ల అన్ని జాతీయ, అంతర్జాతీయ పత్రికలు కూడా ఇతనికి మద్దతు తెలిపాయి, విపరీతమైన ప్రచారాన్ని కల్పించాయి. ఈ నిరాహార దీక్షకు కారణం ఏంటని అడిగితే ఆయన చెప్పిన జవాబు కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. లదఖ్లో పాషియానా ఫ్యాబ్రిక్ పండుతుందని, అది చాలా విలువైన ఫ్యాబ్రిక్ లో ఒకటని, ఇటువంటి ప్రాజెక్టులు చేపడితే ఆ ఫ్యాబ్రిక్ దెబ్బతింటుందని ఓ మీడియా సంస్థకు వెల్లడించాడు. దీన్ని బట్టి చూస్తే అతను డీప్ స్టేట్ కోసం లదఖ్ లో అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఇట్టే అర్థమవుతుంది. కేవలం అభివృద్ధిని మాత్రమే అడ్డుకోలేదు. సరిగ్గా లోక్సభ ఎన్నికలప్పుడు ఇదే సోనం వాంగ్చుక్ తమ ప్రాంతానికి రాష్ట్ర హోదా ఇవ్వాలని ఉద్యమించాడు. ఒక పర్యావరణవేత్తకు రాజకీయాలతో ముడిపడిన అంశంపై పోరాడాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఆలోచిస్తే ఇతని కుట్రపూరిత విధానాలు అర్థమవుతాయి. ఎన్నికల సమయంలో లదఖ్లో ఈ విషయాన్ని లేవనెత్తితే అక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఏర్పడుతుందని, తద్వారా లదఖ్ ఎంపీ స్థానంలో బీజేపీని ఓడించొచ్చని భావించారు. అనుకున్నట్టుగానే సరిగ్గా ఎన్నికల సమయంలో ఉద్యమం మొదలుపెట్టారు. గతంలో లాగానే నిరాహార దీక్ష చేపట్టారు. అతను అనుకున్నట్టుగానే జరిగింది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ యువ ఎంపీ అయిన జమ్యూంగ్ తెరస్ నమ్గ్యాల్ ని ఓడించారు. అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందించారు. ఇక ఇప్పుడు లదఖ్ అంశం అయిపోయింది. అందుకే మహారాష్ట్రపై వచ్చి పడ్డారు.